ఇవాళ మనకు ఒళ్ళు వంచాల్సిన అవసరం లేని ఆధునిక సౌకర్యాలతో పాటే ఎన్నో అనారోగ్యాలు అనర్థాలు పెరుగుతున్నాయి. శారీరక శ్రమ లోపించడం, ఎండ తగలకుండా రోజంతా నీడపట్టునే గడుపుతూ ఉండడం, ఊబకాయం ఇవన్నీ ఇప్పుడు విటమిన్ డి లోపం వంటి కొత్త కొత్త అనారోగ్య సమస్యల్ని మోసుకొస్తున్నాయి. మన దగ్గర ఇప్పుడు సగటున 90% మందిలో విటమిన్ డి లోపం కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా ఎంతో మందికి నిత్యం విపరీతమైన ఒళ్ళు నొప్పులు, నిస్సత్తువ, నిస్త్రాణగా ఉండటం అనేవి నిత్య సమస్యలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో విటమిన్ డి లోపాన్ని అధిగమించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండపొడ ఏమాత్రం తగలకుండా హాయిగా నీడపట్టున గడపడాన్ని మనలో చాలా మంది ఒక సౌకర్యంగా భావిస్తుంటారు. నిజానికి ఇది సౌకర్యం కాదు, మన శరీరానికి శాపం అంటారు డాక్టర్లు. ఎండ తగలకపోవడం వల్ల మన శరీరానికి విటమిన్ డి కొరత ఏర్పడుతుంది. ఫలితంగా నీరసం, నిస్సత్తువ, ఒళ్ళు నొప్పుల వంటి సమస్యల తాకిడి పెరుగుతుంది. ఇప్పటికే మహిళల్లో 190 మందిలో విటమిన్ డి లోపం ఉంటోందని అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. మిగతా విటమిన్లలాగే మన శరీరానికి విటమిన్ డి కూడా చాలా అవసరం. చాలినంత విటమిన్ డి అందడానికి ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పాలు, పెరుగులో విటమిన్ డి అధికంగా ఉంటుంది. రోజుకి 1 గ్లాసు వెన్నతో కూడిన పాలు తాగడం వల్ల రోజులో కావాల్సిన మొత్తంలో 20% దాకా ఈ విటమిన్ను శరీరానికి అందించవచ్చు. పెరుగులో కూడా ప్రోటీన్లతో పాటు డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. పుట్టగొడుగుల్లోనూ విటమిన్ డి దండిగా ఉంటుంది. దీంతో పాటు B1, B2, B5, కాపర్ వంటి పోషకాలు కూడా పుట్టగొడుగుల్లో అధికంగా ఉంటాయి. కమలా ఫలంలో విటమిన్ సి, డీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి దోహదం చేస్తాయి. కాబట్టి ఉదయాన్నే ఓ గ్లాస్ కమలాఫలం జ్యూస్ని అల్పాహారంగా తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. విటమిన్ డి అధికంగా లభించే పదార్థాల్లో ఓట్స్ కూడా ఒకటి. అలాగే ఇందులోని అత్యవసర ఖనిజాలు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఆరోగ్యానికి, చక్కటి శరీరాకృతికి చాలా అవసరం. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ డితో పాటు ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. చేపల్లోనూ విటమిన్ డి స్థాయిలు ఎక్కువే. అలాగే ఇందులో ఉండే కాల్షియం, ప్రోటీన్లు, ఫాస్ఫరస్ వంటి పోషకాలు సంపూర్ణ ఆరోగ్యానికి సహకరిస్తాయి. ఇక రోజూ కాసేపు ఉదయం నీరెండలో నిలబడితే సూర్యరశ్మి నుంచి మన శరీరానికి అధిక మొత్తంలో విటమిన్ డి అందుతుంది.